హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాళ లంచ్ వచ్చేసి జీరా రైస్ అండి. దానికి మళ్ళీ కాంబినేషన్గా దాల్ తడకా కూడా చేస్తున్నాను. ఇప్పుడు దానికోసం ఒక కప్పు బాసుమతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ముందుగా దాల్ తడకా చేస్తున్నాను. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. దీన్ని కూడా బాగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత నీళ్లు పోసి 4 to 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు అనేది మెత్తగా అవ్వాలి. ఇప్పుడు పప్పు ఉడికించుకోండి. ఇలా ఉడకాలి. పప్పు అనేది మెత్తగా ఉడికితేనే దాల్ తడక అనేది టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే వెల్లుల్లి, అది కూడా సన్నగా తరిపెట్టుకోవాలండి. బిర్యానీ లీఫ్, 2 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా వేసుకొని స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ పప్పులో సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు గుత్తితోని కొద్దిగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఉడికింది. దాంట్లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అవి 2 వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పుని దీంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ పడతాయి అనుకుంటే కొద్దిగా కడిగి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పల్చగా ఉండాలండి, లేదంటే పప్పు ఉడికి బాగా చిక్కబడుతుంది. దానికోసమే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కస్తూరి మేతి నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. దాల్ తడక అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. జీరా రైస్ కాంబినేషన్ అయితే సూపర్. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పప్పు అనేది ఉడికించుకోండి. దీనికి తడక రెడీ చేసుకోవాలి. తడక కోసం ఒక స్టవ్ మీద చిన్న బాండ్లీ పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంగువ, కొద్దిగా కారం వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని తడక పెట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది దాల్ తడక. ఇప్పుడు రైస్ చేసుకోవాలి. రైస్ కోసం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, 6 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఉండాలి, లేదంటే రైస్ అనేది మెత్తబడుతుంది. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయ్యిందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ రైస్ మొత్తాన్ని దీంట్లో వేసుకొని 70 to 80% ఉడికించుకోవాలి. రైస్ అనేది ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి రైస్ అనేది ఉడికింది. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. రైస్ అనేది ఇంకా కుక్ అవ్వకుండా దీని మీద కోల్డ్ వాటర్ అనేది చల్లుకోవాలి.
అప్పుడు కానీ రైస్ అనేది కుక్ అవ్వదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగనివ్వాలి. జీలకర్ర వేగాక ఇప్పుడు 4 పచ్చిమిర్చి హాఫ్ కట్ చేసుకొని దీంట్లో వేసుకొని అవి కూడా వేగనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగింది. ఇప్పుడు రైస్ వేసుకొని తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్లోగా కలపాలి, లేదంటే రైస్ అనేది విరుగుతుంది. అప్పుడు రైస్ అనేది చూడ్డానికి బాగుండదండి విరిగితే. చాలా స్లో అంటే చాలా స్లోగా కలపాలి. చూడండి రైస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. జీరా రైస్ అండ్ దాల్ తడక రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.